హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. నేను శరవేగంగా అడిగే ప్రశ్నలకి అతివేగంగా బజర్ నొక్కేసి సూపర్ గా సమాధానం చెప్పేసి డూపర్ గా ఛాంపియన్ అయిపోయి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ప్రెస్టీజియస్ ట్రాఫీని గెలుచుకోవడానికి ముందుగా ఇక్కడికి వచ్చేసారు 5 చిన్నారులు. మరి వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేదో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. లావణి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ జాయ్ సుహాస్. హాయ్ సార్. అరే నీ పేర్లోనే జాయ్ ఉందా? అవును సార్. ఎప్పుడు జాయ్ఫుల్ గా ఉంటావు నువ్వు? ఎస్ సార్. జాయ్ సుహాస్ అంటే వాట్ సుహాస్? చిరునవ్వు. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్ సార్. ఏ స్కూల్? లోయలా మాంటెసరీ హౌస్. వెరీ నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ యాజ్ ఎ స్టాఫ్ నర్స్. వాట్ ఆర్ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్ అండ్ కబడ్డీ. ఛాంపియన్ చూస్తుంటావా? చూస్తాను సార్. వాట్స్ యువర్ ఫేవరెట్ రౌండ్? లిటరేచర్. బాగా స్కోర్ చేయాలి మరి వాళ్ళ. సరే సార్. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ రితీష్. హాయ్ సార్. రితీష్ ఏ క్లాస్ చదువుతున్నావు? 9th సార్. ఏ స్కూల్? రత్నం. రితీష్ కూడా రత్నం అంటాడండి. అవునండి. గుడ్ బాయ్ లో ఉంటాడా? వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్ బాయ్. ఈ వెరీ గుడ్ బాయ్ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ టీవీ. ఓ క్రికెట్ లో ఏంటి నువ్వు? బ్యాట్స్మెన్ బౌలరా? బ్యాట్స్మెన్. హూస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? రోహిత్ శర్మ. రోహిత్ శర్మ. సో మ్యాచెస్ అని చూస్తుంటావా అయితే? అప్పుడప్పుడు. మరి మన ఛాంపియన్ మ్యాచ్ చూస్తుంటావా? చూసాను. పెద్దగా ఏమవుతావు నువ్వు? వాంట్ టు బికమ్ an engineer sir. ఇంజనీర్. ఏ ఇంజనీర్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్ బాయ్ కదా. గుడ్ రితీష్, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. పద్మజ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ భాగ్య సుప్రజ. హాయ్ సార్. అరే భలే పేరు, భాగ్యవంతమైన పేరు. సుప్రజ ఎక్కడ విన్నావు ఇది? కౌసల్య సుప్రజారామా? yes sir. సుప్రజ అంటే? సుప్రజ అంటే కొడుకు అని అర్థం. సుప్రజ అంటే కొడుకు అని అర్థమా? మరి భాగ్య సుప్రజ అని పెట్టారు? తనే కూతురు తనే కొడుకు కూడా? తనే రెండు. సుప్రజ, వాట్ ఆర్ హాబీస్? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఎలాంటి బుక్స్ చదువుతావు? ఆల్ కైండ్ ఆఫ్ బుక్స్. ఎప్పుడు చదువుతూనే ఉంటుందండి? చదువుతూనే ఉంటుందండి. నైస్ సుప్రజ. అవును బై ద వే నువ్వు ఏ క్లాస్? 8th క్లాస్ సార్. ఏ స్కూల్ అమ్మా? కేంద్రీయ విద్యాలయ. వెరీ నైస్ సుప్రజ. నీకు బాగా ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు? నరేంద్ర మోదీ. ఎందుకు ఆయన బాగా ఇష్టం నీకు? చాలా అంటే అతని సర్వీస్ నాకు నచ్చుతుంది. ఆయన సర్వీస్ బాగా నచ్చుతుంది నీకు? Yes, ఆయన sir. సర్వ్ చేసే విధానం చాలా ధైర్యవంతుడు, చాలా తెలివైన వారు కదా. yes sir. మరి నువ్వు చాలా ధైర్యంగా ఉంటావా? yes sir. ఖచ్చితంగా ఛాంపియన్ బాగా ఆడేస్తావా? ఆడతాను సార్. గెలిచేస్తావా? yes sir. వెరీ నైస్ అమ్మా, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. అనిత గారు నమస్తే అండి. నమస్కారం సార్. హాయ్ బ్రిజేష్. yes. వాట్ ఇస్ బ్రిజేష్? లార్డ్ కృష్ణస్. అవునా అండి? అవునండి. ఎక్కడ ఉన్నారు మీరు? వాళ్ళ మేనమామ పెట్టారండి. గుడ్ బ్రిజేష్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. ఏ స్కూల్? విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ సార్. బ్రిజేష్ ఎలా ఉంటాడు ఇంట్లో? కొంచెం అల్లరి చేస్తాడు. కొంచెం మీరు కొంచెం ఉన్నారంటే 1 కిలోమీటర్ ఉందన్నమాట. వాళ్ళ అక్కతో బాగా గొడవ పడతారు. అక్కతో బాగా గొడవ పడతాడు. పడాలి, చక్కగా గొడవ పడాలి, కలిసిపోవాలి. పెద్దగా ఏమవుతావు నువ్వు? సైంటిస్ట్. ఓ సైన్స్ బాగా వచ్చా అయితే నీకు? ఏ విషయం సైన్స్ లో నీకు? అబౌట్ ప్లానెట్స్. ఓ గుడ్ గుడ్. బాగా రీసెర్చ్ చేస్తుంటావా? నైస్ బ్రిజేష్. ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? yes sir. వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ. థాంక్స్. హాయ్ శిరీష. హాయ్ సార్. అరే ఇద్దరు బ్లాక్ అండ్ బ్లాక్ మ్యాచింగ్. కోఇన్సిడెన్స్ అని అనుకునే వచ్చారా? అనుకునే వచ్చామండి. అనుకునే వచ్చారు. మరి అనుకునే గెలుస్తావా శిరీష నువ్వు? yes sir. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 7th క్లాస్. ఏ స్కూల్? సెయింట్ థామస్ హై స్కూల్. ఓకే. మరి శిరీష, వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ గేమ్స్ అండ్ రీడింగ్ బుక్స్. ఎలాంటి గేమ్స్ ఆడతావు? క్రికెట్, ఖోఖో, కబడ్డీ. క్రికెట్ ఆడతావా నువ్వు? yes sir. మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. ఎలా ఉంటుంది శిరీష ఇంట్లో? కామ్ అండి. కొంచెం చాలా కామ్ గోయింగ్. బాగా చదువుకుంటుందా అండి? చాలా షార్ప్ అండి. ఆల్వేస్ ఫస్ట్ ర్యాంక్. ఓ మరి ఇంత షార్ప్నెస్ మరి నాకు చూపించారు ఇప్పుడు. yes sir. మీరు చూస్తారమ్మా ఛాంపియన్? చూస్తానండి డైలీ. నీకు ఏ రౌండ్ బాగా ఇష్టం అమ్మా? నాకు లిటరేచర్ రౌండ్ ఇష్టం అండి. లిటరేచర్ బాగా ఇష్టం. నీకేది ఇష్టం శిరీష? లిటరేచర్. నీకు లిటరేచరే? yes sir. వెరీ నైస్ శిరీష, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. సో పేరెంట్స్, మీ పిల్లలకి మీరు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరుకి వచ్చేసేయండి ప్లీజ్. కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. వెల్ బడీస్, ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ మీకు తెలియకపోతే అమ్మని అడిగేయచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్? జాయ్ సుహాస్, నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. భూకంపాలు
అధికంగా వచ్చే దేశం ఏది? నీ ఆప్షన్స్: ఏ జర్మనీ, బి జపాన్, సి ఫ్రాన్స్ అండ్ డి అమెరికా. It's option B, Japan. షూరా? Sure, sir. పక్కా? Yes, sir. అమ్మని ఒకసారి ఏమన్నా What, sir? తెలుసా నీకు? అడగక్కర్లేదు. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి జపాన్. జాయ్ జపాన్, జాలీగా రైట్ ఆన్సర్. 10 points to you. రితీష్, నీ క్వశ్చన్. Sir. ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ జనవరి 26, బి ఆగస్ట్ 15, సి జూన్ 18 అండ్ డి నవంబర్ 14. Mother's Health. మదర్స్ హెల్ప్. June 18th. జూన్ 18. షూర్ అమ్మా? Sure. ఓకే, అమ్మ అంటున్నారు జూన్ 18 అని. రితీష్, ఏం చేద్దాం? Fix, sir. ఫిక్సా? Yes, sir. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ సి జూన్ 18 అండ్ జూన్ 18 ఇస్ ద రైట్ ఆన్సర్. 10 points to you. మీకు తెలుసా ఎందుకో జూన్ 18? అమ్మ ఎందుకు అన్నారు? తెలియదు. అయితే అమ్మని అడుగుదాం. అమ్మ ఎందుకంటున్నారు జూన్ 18 అని? January 26th గణతంత్ర దినోత్సవం, August 15th ఇండిపెండెన్స్ డే, November 14th చిల్డ్రన్స్ డే. సో సంబంధం లేని June 18th. సంబంధం జూన్ 18. భాగ్య సుప్రజ, క్రికెట్ లో ఏ అవుట్ బౌలర్ ఖాతాలోకి చేరదు? నీ ఆప్షన్స్: ఏ బౌల్డ్, బి స్టంప్, సి కాట్ అండ్ డి రన్ అవుట్. No idea, sir. నో ఐడియా. అమ్మని అడుగుతావు అయితే? Pass the question, sir. పాస్ ద క్వశ్చనా? షూరా? Sure, sir. మళ్ళీ అమ్మ ఇంకోటి ఏదైనా చెప్పేస్తే మరి -5 అయిపోతే అని భయపడుతున్నావా? No, sir. సో యు వాంట్ పాస్ ద క్వశ్చన్? Yes, sir. షూర్? Sure. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. నౌ గెస్. Run out. రన్ అవుట్ అనంత డౌట్ గా ఎందుకు చెప్తున్నావు? దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. రన్అట్ చేస్తే రన్అట్ చేసిన వాళ్ళ ఖాతాలోకి వెళ్తుంది కానీ బౌలర్ ఖాతాలోకి రాదు. ఓకేనా? Okay, sir. రెడీయా బ్రిజేష్? సామజ వరగమన ఈ కీర్తనను రాసింది ఎవరు? నీ ఆప్షన్స్: ఏ అన్నమయ్య, బి త్యాగయ్య, సి క్షేత్రయ్య అండ్ డి రామదాసు. Mother's Health. మదర్స్ హెల్ప్. అమ్మ హెల్ప్ చేయరా? త్యాగయ్య సార్ త్యాగయ్య అనుకుంటున్నాను. ఫ్రీజ్ అయినా బ్రిజేష్? Yes. ఎస్. Yes. ఓకే, నేను ఫ్రీజ్ చేసేసాను త్యాగయ్యని. బ్రిజేష్, ఆప్షన్ బి త్యాగయ్య ఇస్ ద రైట్ ఆన్సర్. 10 points to you. Thanks. రెడీయా శిరీష? Yes, sir. ఈ క్వశ్చన్: మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు? నీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ బి సురేంద్రనాథ్ బెనర్జీ, ఆప్షన్ సి లాలా లజపతి రాయ్ అండ్ ఆప్షన్ డి బాల గంగాధర్ తిలక్. Mother's Health. అమ్మా చెప్పండి. ఆప్షన్ డి బాలగంగాధర్ తిలక్. కాన్ఫిడెంట్ అమ్మా మీరు? కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్. ఓకే, అమ్మ అంటున్నారు బాల గంగాధర్ తిలక్ అని. ఏం చేద్దాం శిరీష? Fix, sir. ఫిక్స్ ఏనా? Yes, sir. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ డి బాల గంగాధర్ తిలక్. అండ్ శిరీష, మహాత్మా గాంధీ గారి రాజకీయ గురువు బాల గంగాధర్ తిలక్ కాదు. రాంగ్ ఆన్సర్. -5. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ గోపాలకృష్ణ గోఖలే. ఓకేనా? వెల్, మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. హాయిగా జాయ్ విత్ 10 points, రింగ్ రితీష్ విత్ 10 points, బ్రిడ్జ్ కట్టి బ్రిజేష్ విత్ 10 points, భాగ్యం కలిసి రాని సుప్రజ విత్ 0 points, స్లిప్ అయిన శిరీష విత్ -5 points. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. వెల్, ఈ రౌండ్ లో 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ 3 క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే ఫాస్ట్ గా 10 points, తప్పైతే -5. ఇట్స్ బజర్ రౌండ్, సో క్వశ్చన్ అందరికి కామన్. చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. మైక్రోస్కోప్ తో పరీక్షిస్తున్న ఈ ఫోటోలోని జాతీయ నేత ఎవరు? బజర్ నొక్కింది భాగ్య సుప్రజ. యువర్ ఆన్సర్ ప్లీజ్. Mahatma Gandhi. ఆయన ఫేస్ రివీల్ అవ్వట్లేదు, ఎలా గుర్తుపట్టావు మహాత్మా గాంధీ గారిని? Sir, dressing sense. ఆయన డ్రెస్సింగ్ స్టైల్. Yes, sir. సుప్రజ, మహాత్మా గాంధీ అన్నావు,
మహాత్మా గాంధీ గారి పుణ్యమాని నీ భాగ్యం కలిసి వచ్చింది. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. మీ అందరి కోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న గడియారం ఏ మ్యూజియం లో ఉంది? ఫాస్టెస్ట్ బజర్ ఈసారి జాయ్. యువర్ ఆన్సర్ ప్లీజ్. సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియం లో ఉందా ఈ గడియారం? నువ్వు వెళ్ళావా అక్కడికి? చూసావా ఈ గడియారాన్ని? చూసావా? ఏంటి గడియారం స్పెషాలిటీ? వచ్చి బెల్ రింగ్ చేసింది. గంటకోసారి బయటకు వచ్చి ఎంత టైం అయిందో అంత అన్ని సార్లు గంట కొడతాడు ఆ మనిషి. అవునా? Yes, sir. గంట కొట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. Yes, sir. జాయ్, నువ్వు చూసిన ఆ గడియారం ఈ గడియారం ఒకటే అనుకుంటున్నావా? Yes, sir. అనుకో. రైట్ ఆన్సర్ అంటే 10 points you. So Salajing Museum is the right answer. Well, మీ అందరి కోసం the third picture on the screen. 1959 లో మొదటిసారిగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలోని చిత్రాన్ని ఏ దేశం తయారు చేసింది? మళ్ళీ బజర్ జాయ్. యువర్ ఆన్సర్? అమెరికా. అమెరికా. షూరా? షూర్. గెస్ కొడుతున్నావా? అవునా? జాయ్ తప్పైతే -5. తెలుసా విషయం నీకు? అమెరికా ఎందుకు గెస్ చేసావు? అమెరికానే స్టార్ట్ చేసింది ఈ షో. ఏం బొమ్మ? బార్బీ. బార్బీ అమెరికా వాళ్ళ ప్రోడక్టా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. రైట్ ఆన్సర్ అండ్ 10 points you. 1959 లో మెటల్ ఇంక్ సంస్థ వాళ్ళు తయారు చేశారు. ఓకేనా? వెరీ వెల్ డన్ జాయ్. మొత్తానికి మన సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. సుహాస్ లీడింగ్ విత్ 30 points. రింగ్ లో ఉండిపోయిన రితీష్ విత్ 10 points. సూపర్ ఆన్సర్ సుప్రజా విత్ 10 points. బజర్ ముట్టని బ్రిజేష్ విత్ 10 points. సింపుల్ గా శిరీష విత్ -5 points. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. వెల్ బడీస్, ఈ రౌండ్ లో 3 words ఇస్తాను ఈ బోర్డు మీద. కానీ ఒక్క లెటర్ రివీల్ చేస్తాను అండ్ ఇంకో క్లూ చెప్పేస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి, ఆ క్లూ ని బట్టి ఆ వర్డ్ ఏంటో మీరు కరెక్ట్ గా గెస్ చేస్తే 50 points. టైం చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. దాని తర్వాత 20 points, దాని తర్వాత 30 points, అండ్ దెన్ 20 points, అండ్ దెన్ 10 points. ఇప్పుడు తప్పు చెప్పినా -5. మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఓ, దిస్ ఇస్ ఎ 10-letter word. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ. సీఎం గారు అక్కడెక్కడో ఉన్నారు. అబ్బా, ఎంత మంది జనం ఫాలో అవుతున్నారు. ఫాస్ట్ గా చెప్తే 50 points. Time up. Okay, well, for 40 points, I reveal letter number 3. Put chapter 40 points. Come on, fast. Time up. Okay, for 30 points, I reveal letter number 6. బజర్ నొక్కేశాడు మన సాహస వీరుడు బ్రిజేష్. యువర్ ఆన్సర్? ప్రొసెషన్. స్పెల్లింగ్ ప్లీజ్. PROCESSION. ఓ, ప్రొసెషన్. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. ROS సరిపోయింది. క్లూ సరిపోయిందా? ఎలా సరిపోయింది? ప్రొసెషన్ అంటే ఊరేగింపు. ప్రొసెషన్ అంటే ఊరేగింపు. ఒక పని మీద వెళుతున్నప్పుడు విపరీతంగా జనాలు ఫాలో కావడం, దాన్ని ప్రొసెషన్ అంటారా? దాన్ని ప్రొసెషన్ అంటారు, దీన్ని పర్ఫెక్షన్ అంటారు. రైట్ ఆన్సర్. 30 points you. Ready? For the second word on the board. This is a small word, 9-letter word. ఇందులో ముందుగా మీ అందరి కోసం I reveal letter number 5. నేను మీకు ఇస్తున్న క్లూ.
పైన వార్తలు చదువుతారు, కింద చదవబడుతుంది. Oh, fastest buzzer. Bhagya, your answer? Headlines. Bhagya says headlines. Number of letters సరిపోయా? సరిపోయి సార్. L సరిపోయిందా? ఎస్ సార్. Clue సరిపోయిందా? పైన వార్తలు చదువుతారు, కింద చదవబడతాయి అని చెప్పాను, కింద చదవబడుతుంది అని చెప్పాను. హెడ్లైన్స్ మాత్రమే చదువుతారా? ఎస్ సార్. న్యూస్ చదవరా? అంటే మెయిన్ గా హెడ్లైన్స్ చదువుతా ఫస్ట్ చదువుతారు, లాస్ట్ చదువుతారు అని నేను చెప్పలేదు. చదువుతారు, చదవబడుతుంది అన్న. ఈ లాజిక్ లో అర్థం ఉంది, కానీ కంప్లీషన్ లేదు. బికాజ్ పైన వార్తలు చదువుతారు, అక్కడ దాకా కరెక్టే, కానీ హెడ్లైన్స్ మాత్రమే చదవరు. విశేషాలు, అంశాలు అన్ని చదువుతారు, అవునా? కింద చదవబడుతుంది అని ఇంకొక ట్యాగ్ కూడా ఇచ్చాను, అవునా కదా? సో సుప్రజ, చాలా మైనర్ లో మిస్ అయ్యావు. దట్స్ నాట్ ద రైట్ ఆన్సర్ అండ్ -5. Well, for 40 points, I reveal letter number 2. రితీష్ నొక్కాడు బజర్, మరి ఏమంటాడు? స్క్రోలింగ్. స్క్రోలింగ్. స్పెల్ ఇట్. SCROLLING. SCROLLING. సరిపోయింది. CL సరిపోయిందా? క్లూ సరిపోయిందా? సార్. ఎలాగా? కిందవి స్క్రోల్ అవుతూ ఉంటాయి కదా సార్. కిందవి స్క్రోల్ అవుతూ ఉంటాయా? కానీ స్క్రోలింగ్ అంటారా? ష్యూరా రితీష్? సార్. రితీష్, అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయి, నీ పాయింట్స్ రోల్ అవుతూ ఉంటాయి ముందుకి. రైట్ ఆన్సర్, 40 పాయింట్స్. సో 30, 40, 50 లో ఉన్నాయి స్కోర్స్. అందరికందరూ చాలా బాగా ఆడుతున్నారు, చాలా బాగా పంచుకుంటున్నారు కూడా. వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్. మీకోసం లిటరేచర్ లో ద లాస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ 11 లెటర్డ్ వర్డ్. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ. మార్కులు బాగా రావాలంటే మ్యాటర్ ఒక్కటే సరిపోదు, ఫాస్ట్ గా చెప్పేస్తే 50 పాయింట్స్. బజర్ నొక్కింది భాగ్యమ్మ. ఏముంటుందమ్మా? హార్డ్ వర్కింగ్. స్పెల్లింగ్ ప్లీజ్. HARDWORKING. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. ఎస్ సార్. డి సరిపోయింది. వెల్ భాగ్యమ్మ, హార్డ్ వర్కింగ్ అనే వర్డ్ ఉందా? హార్డ్ వర్కింగ్ అంటారు, కానీ భాగ్య మార్కులతో పాటు ఇది ఇంపార్టెంటే అంటే మార్కులు అనేవి ఎక్కడ వస్తాయి? ఎగ్జామ్. ఫిజికల్. హార్డ్ వర్క్ అనేది అబ్స్ట్రాక్ట్, అవునా? హార్డ్ వర్కింగ్ మార్కులు అన్నిటికీ ఇంపార్టెంటే, అది చాలా జనరిక్. సో ఐ వాంట్ సంథింగ్ స్పెసిఫిక్. భాగ్య -5. 40 points. I reveal letter number 6. మార్కులు బాగా రావాలంటే మ్యాటర్ మాత్రమే కాదు, ఇది ఇంపార్టెంటే. ఏమిటది? హ్యాండ్ రైటింగ్. స్పెల్లింగ్ ప్లీజ్. HANDWRITING. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? సార్. డిఆర్ సరిపోయిందా? ఎస్ సార్. డిఆర్ సరిపోయింది, కానీ డియర్ క్లూ సరిపోయిందా? ఎస్. ఎలా సరిపోయింది? హ్యాండ్ రైటింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. హ్యాండ్ రైటింగ్ కూడా ఇంపార్టెంటేనా? బాగుంటుందా నీ హ్యాండ్ రైటింగ్? నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నీ హెడ్ రైటింగ్ మాత్రం సూపర్ గా ఉంది. రైట్ ఆన్సర్, 40 పాయింట్స్. మొత్తానికి మన మూడో రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. జోష్ లో జాయ్ సుహాస్ విత్ 70 పాయింట్స్, రోలింగ్ రితీష్ విత్ 50 పాయింట్స్, కొంచెం భయంగా బ్రిజేష్ విత్ 40 పాయింట్స్, బాగా చెప్తున్నా మిస్ అవుతున్న భాగ్యమ్మ విత్ 0 పాయింట్స్, సాఫ్ట్ గా శిరీష విత్ -5 పాయింట్స్. ఖాళీ సమయాల్లో మీ పిల్లలు ఏం చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు? ముందుగా జాయ్ వాళ్ళ అమ్మగారు. జాయ్ కీబోర్డ్ ప్లే చేస్తాడు, ఓ సాంగ్స్ పాడతాడు, నేర్చుకుంటున్నాడు ఇప్పుడు ప్రెసెంట్. ఇంట్లో కీబోర్డ్ ఉంది, ఓ ఫ్రీ టైమ్ లో కీబోర్డ్ ప్లే చేస్తాడు. దెన్ క్రికెట్ ఆడుకుంటాడు. ఇంట్లో కూడా తమ్ముడికి కేరింగ్ ఉంటాడు, తమ్ముడిని బాగా చూస్తాడు. రితీష్ వాళ్ళ అమ్మగారు. ఆడుకుంటూ ఉంటాడండి.
ఆటలు ఎక్కువ ఇష్టపడతాడు. ఆటలు ఎక్కువ ఇష్టపడతాడు. ఓకే, సో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఇష్టపడతాడు అనమాట. ఎక్కువ ఏం ఆడతాడు? క్రికెటేనండి. వస్తాడా వెంటనే టైంకి చెప్పిన టైంకి వస్తాడా లేట్గా వస్తుంటాడా? లేట్గా వస్తుంటాడు. నైస్. మరి భాగ్య సుప్రజ ఏం చేస్తుందమ్మా? చెస్ ఆడుతుందండి. చెస్ ఆడుతుంది. చాలా తెలివైన పిల్ల. అందుకే చెస్ ఆడుతూ ఉంటుంది అనమాట. బాగా. తనతో ఆడుతుంటారు చెస్? మరి వాళ్ళ సిస్టర్ అండి. చెల్లితో ఆడుతూ ఉంటుంది అనమాట. చెల్లితో. సో అయితే భాగ్య నువ్వు ఆడుతూ చెల్లికి నేర్పిస్తూ ఉంటావా? టీవీ చూస్తారు సార్ బాగా. మనం అంతా టీవీ ఫ్యాన్. క్రికెట్ ఆడేకి బయటకు వెళ్తాడు. టీవీ క్రికెట్. ఇంకా బయటికి వెళ్ళి చెప్పిన టైంకి రాడు. కోపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కోప్పడిన సందర్భాలు ఉంటే అవసరంతో దబ్బేస్తాం పడి ఉంటుంది. శిరీష వాళ్ళ అమ్మగారు ఆడడం ఎక్కువ ఇష్టపడుతుంది. ఆడడం ఎక్కువ ఇష్టపడుతుంది. ఏ ఆటలు ఎక్కువ ఆడుతుంటుంది? మా ఇంట్లోనే పిల్లలతో ఆడుకుంటది. ఇంట్లోనే ఆడుతూ ఉంటుంది. అంటే ఎలాంటి గేమ్స్ అండి? ఇండోర్ గేమ్, క్యారమ్స్, అష్టాచమ్మ. అష్టాచమ్మ. ఎన్నాళ్ళేంది ఆటల పేర్లు విని అసలు. నైస్, వెరీ నైస్ చిల్డ్రన్. ఆఖరి రౌండ్ వాళ్ళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 points. సెకండ్ క్వశ్చన్ కి 40. థర్డ్ 60. ఫోర్త్ 80. ఫిఫ్త్ 100. మొత్తం 300 పాయింట్స్. ఆన్సర్ తప్పు చెప్తే -10, -20, -30, -40, -50. Shall we start? మీ అందరి కోసం రన్ రాజాలో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 points. ఆల్ ఫింగర్స్ ఆన్ ద బజర్స్. పవన్ కళ్యాణ్, శ్రేయ, వెంకటేష్ ఏ సినిమా అనగానే బజర్ నొక్కేసింది భాగ్యమ్మ. your answer? గోపాల. భాగ్య 0లో ఉన్నావు. స్టార్ట్ చేసావా? శుభశకనం. గోపాల. రైట్ ఆన్సర్. 20 points you. Here comes the 40 points question. క్రికెట్ కు సంబంధించి IPL లో P అంటే ఏంటి? ఫాస్టెస్ట్ బజర్ మిస్టర్ జాయ్. ప్రీమియర్. ఏంటి IPL అంటే? ఇండియన్ ప్రీమియర్ లీగ్. సుహాస్, ప్రీమియర్ is the perfect answer and 40 points you. Here comes the 60 points question. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? ఫాస్టెస్ట్ ఇస్ బ్రిజేష్. your answer please. అనంతపురం. బ్రిజేష్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం నువ్వు అనుకుంటున్నావు. బ్రిజేష్, అనంతపురం గురించి నీకన్నా నాకు బాగా తెలుసా? నీకన్నా ఎవరికి బాగా తెలియదు. దట్స్ రైట్ ఆన్సర్. 60 points you. ఇప్పుడు వచ్చేసాం మన 80 points క్వశ్చన్ కి. పురాణాల ప్రకారం రామాయణం ఏ యుగంలో జరిగింది? ఫాస్టెస్ట్ బజర్ ఈసారి సుప్రజ. your answer please. త్రేతాయుగం. సుప్రజ, కౌసల్య సుప్రజ రామ నీ పేరులో ఉంది. నీ పేరులో ఉంది సుప్రజ, నీ తీరులో ఉంది త్రేతాయుగం. తిరుగులేని ఆన్సర్. రైట్ ఆన్సర్. 80 points you. ఫెంటాస్టిక్. చాలా రోజుల తర్వాత 3 సెంచరీలు ఛాంపియన్ లో. 100, 100 and 110. వెరీ గుడ్ గోయింగ్ గైస్, వెరీ గుడ్ గోయింగ్. శిరీష -5 లో ఉన్నావు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది 100 points క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చెప్తే 95 దాకా రాగలుగుతావు. బట్ ఆల్రెడీ జాయ్ 110 లో ఉన్నాడు కాబట్టి నీకు ఛాంపియన్ అయ్యే అవకాశం లేదు. కానీ 95 కి రావడం మామూలు విషయం కాదు. అండ్ మిగిలిన 4, రితేష్ నువ్వు చెప్తే 150 points తో నువ్వు ఛాంపియన్ అవుతావు. జాయ్ నువ్వు చెప్తే 210 తో నువ్వు ఛాంపియన్ అవుతావు. సుప్రజ నువ్వు చెప్తే, బ్రిజేష్ నువ్వు చెప్తే 200 తో మీలో ఒకరు ఛాంపియన్ అవుతారు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న 100 పాయింట్ల ప్రశ్న. వాటి ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎంపిక చేసి అక్షరాల ₹1,00,000 ట్రాఫీని గెలుచుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీ ముగ్గురి కోసం, మీ ఇద్దరి కోసం కూడా. రెడీయా? ఆల్ఫా బీటా కిరణాల రేడియేషన్ ను కనుగొన్నదెవరు? బజర్ నొక్కేసిన శిరీష. your answer please. బెంజామిన్ ఫ్రాంక్లిన్. శిరీష, బైఫోకల్ లెన్స్, లైటింగ్ రాడ్ అండ్ ఫ్రాంక్లిన్ స్టవ్. ఈ మూడింటికి చాలా ఫేమస్ అయిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆల్ఫా బీటా రేడియేషన్ కనుగొన్నారా? శిరీష,
ఆల్ఫా బీటా రేడియేషన్స్ కనుగొన్నది బెంజమిన్ ఫ్రాంక్లిన్ కాదు. రాంగ్ ఆన్సర్. -50. The right answer is Ernest Rutherford. ఫైనల్లీ అన్ని క్వశ్చన్స్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ జస్ట్ 10 పాయింట్స్ మార్జిన్ తో 110 పాయింట్స్ తో హైదరాబాద్ నుంచి వచ్చేసిన జాయ్ సుహాస్. నిజంగా చెప్తున్నాను, మీ అందరూ చాలా బాగా ఆడారు. మీకు ఈటీవీ నుంచి పార్టిసిపేట్. ఇక లేట్ ఎందుకు, పిలిచేద్దామా? ఇంత టైట్ కాంపిటీషన్ దాటేసిన జాయ్ సుహాస్ని అండ్ వాళ్ళ మదర్ని ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఏ సూపర్ నాన్న, వెరీ వెల్ డన్. చెప్పండి, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఫస్ట్ టైం ఇట్లా పార్టిసిపేట్ చేశాడు. నాకైతే నమ్మకం లేదు. అవునా? చాలా క్లవర్, క్లాస్ ఫస్ట్ వస్తాడు, కానీ ఇలాంటి కాంపిటీషన్ లో ఫస్ట్ టైం హిస్ పార్టిసిపేటెడ్. నువ్వు అనుకున్నావా జాయ్ నువ్వు గెలుస్తావని? నువ్వు అనుకోలేదా? నిజంగా అనుకోలేదా? ఎందుకంటే వాళ్ళకి ఆన్సర్ తెలుసుంటే చాలా డేంజరస్ అయిపోయింది సిచ్యువేషన్ అప్పుడు కదా. బట్ వెరీ నైస్ వెరీ వెల్ ప్లేడ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ జాయ్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. జాయ్ సుహాస్, చాలా జాలీగా ఆడేసావు, ఛాంపియన్ అయిపోయావు. ఇంతకన్నా జోష్ లో ఆడతావా మళ్ళీ? ఎక్కడ? ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్. ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో గెలిచేస్తావా ట్రాఫీ అండ్ అక్షరాల ₹1,00,000. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు సెంచరీ కొట్టేశారు. ఆ ముగ్గురిలో జాయ్ అందరికన్నా ముందు సెంచరీ కొట్టిన వాడే ఫైనల్ గా ఛాంపియన్ అయిపోయాడు. మరి ఇలాంటి మరొక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.